భవానీ, నీ పెళ్లి ఫిక్స్ అయింది కదా. నీ పెళ్లి డ్రెస్ అందంగా కుట్టాలంటే నాకు తెలిసిన వాళ్ళొకరున్నారు. నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? శ్వేత, నా పెళ్లి డ్రెస్ కోసం నేనెక్కడికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకు శ్వేత, అంతా రెడీమేడ్గా తీసుకుంటున్నావా ఏంటి? అలా ఏం లేదు శ్వేత, మా ఊళ్ళోనే శిశిర అనే ఒక ఆవిడుంది. తను డ్రెస్సులు భలే కుడుతుంది తెలుసా? అవునా? అవును. ఇదిగో నేను వేసుకున్న ఈ డ్రెస్ తను కుట్టిందే. నువ్వెన్నిసార్లు ఈ డ్రెస్ బావుందని నాకు చెప్పావో గుర్తుందా? అవునవును భవానీ, నాకు ఆవిడెవరో చూపించవా? నేనిక నుండి తన దగ్గర డ్రెస్లు కుట్టించుకుంటాను అంటూ శ్వేత భవానీని అడగ్గా అప్పుడు భవానీ, సరే శ్వేత, తీసుకెళ్తాంలే, రేపుదయమే మా ఊరికొచ్చేయి అని చెప్పి భవానీ తన పెళ్లి కార్డ్ని శ్వేతకిచ్చి తిరిగి తన ఊరికి ప్రయాణమైంది. ఆ మరుసటి రోజు ఉదయమే శ్వేత భవానీ ఇంటి ముందు వాలిపోయింది. భవానీ శ్వేతని చూసి, ఏంటే ఇంత పొద్దున్నే వచ్చావు? నువ్వే చెప్పావుగా మీ ఊళ్ళో డ్రెస్సులు బాగా కుట్టే ఆవిడని చూపిస్తానని, అందుకే వచ్చేసా. అందుకని ఇంత పొద్దున్నే రావాలా ఏంటి? సర్లే రా, వచ్చి టిఫిన్ చెయ్యి, తర్వాత బయలుదేరుదాం అని చెప్పి శ్వేతని ఇంట్లోకి తీసుకెళ్లి టిఫిన్ పెట్టింది. ఇద్దరూ టిఫిన్ చేసి బయలుదేరారు. ఒక దగ్గర పెద్ద క్యూ లైన్ ఉంది. అది చూసిన శ్వేత, ఏంటి భవానీ, మీ ఊళ్ళో ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ ఉందా? ఇంత పెద్ద లైన్ ఉందేంటి? ఈ లైన్ ఏ ఆఫీస్ కోసమో కాదు శ్వేత, అందరూ శిశిర దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి వచ్చారు. ఏంటి, బట్టలు కుట్టించుకోవడానికి ఇంత పెద్ద లైనా? అంటూ శ్వేత ఆశ్చర్యపోయింది. ఇది పెళ్లిళ్ల సీజన్ కదా శ్వేత, అందుకే ఇంత పెద్ద లైన్. అలా ఇద్దరూ లైన్లో నిలబడి ఉన్నారు. లోపల భవానీ అందరి కొలతలు తీసుకుంటూ పనిలో బిజీగా ఉంది. అప్పుడే ఆ షాప్ ముందుకి ఒక పెద్ద కారొచ్చి ఆగింది. అందులో నుండి గీత అనే అమ్మాయి దిగింది. అది చూసిన భవానీ, హబ్బా, ఈవిడొచ్చిందా అని నిట్టూర్చింది. అది చూసిన శ్వేత, ఏంటే, ఎవరావిడా? ఆవిడొస్తే ఏమైందిప్పుడు? ఆవిడ ఎవరో మాకు తెలీదు, కానీ ఈమెచ్చిన ప్రతిసారి వెంటనే షాప్ క్లోజ్ చేస్తుంది. తనతో చాలాసేపు మాట్లాడుతుంది. ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టి తనకి కావలసిన బట్టలు మాత్రం ముందు కుట్టేసిస్తుంది అని భవానీ చెప్తుండగానే శిశిర షాప్ నుండి బయటకొచ్చి, ఎవ్వరూ ఏమీ అనుకోవద్దండి, నాకు కొంచెం పనుంది, మీరంతా రేపు ఉదయమే రండి అని చెప్పి అందర్నీ పంపించేసింది. అది చూసి శ్వేత ఆశ్చర్యపోయి, అందరూ వచ్చి ఆమె దగ్గరే కుట్టించుకుంటున్నారు కదా, డబ్బులొస్తుంటే ఇలాగే ఉంటుంది. శ్వేత, నువ్వు పొరపాటు పడుతున్నావు, ఆవిడ చాలా తక్కువ ధరకే బట్టలు కుడుతుంది అని చెప్పగా శ్వేత ఆశ్చర్యపోయింది. రా గీత, రా కూర్చో అంటూ శిశిర తన దగ్గర ఉన్న ఒక కుర్చీని గీతకిచ్చింది. కూర్చో గీత, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటావా? కనీసం వస్తున్నావని కూడా చెప్పలేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నాకేం వద్దుగాని ఇదిగో చూడు, నేను నీకేం తీసుకొచ్చానో అంటూ గీత శిశిర కోసం తెచ్చిన ఒక రోల్డ్ గోల్డ్ నెక్లెస్ ని బయటకి తీసి, ఇదిగో శిశిర, ఇది నీకోసమే తీసుకొచ్చాను, మెడలో వేసుకో అని నెక్లెస్ ని శిశిరాకిచ్చింది. శిశిర ఎంతో సంతోషంగా ఆ నెక్లెస్ మెడలో ధరించి అద్దంలో చూసుకుంటూ, అబ్బో, ఎంత బాగుందో గీత, ఎప్పుడో చిన్నప్పుడు క్లాస్మేట్ అని గుర్తు పెట్టుకుని మరి నువ్వు నన్ను కలవడానికి వస్తుంటావు. నా కోసం మంచి మంచి వస్తువులు తీసుకొస్తావు. శిశిర, నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టమని నీకెన్నిసార్లు చెప్పాను? అవును చెప్పావు. సరే, ఇంటికెళ్దాం పదా. అబ్బా, ఏమనుకోవద్దు, నేనింటికి రాలేను, మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి, సిటీలో పనుంది. అవునవును, అసలే నువ్వక్కడ పెద్ద డిజైనర్వి కదా, చాలా పనులుంటాయి. ఎన్ని పనులున్నా కూడా నీ తరువాతే. నీలాంటి స్నేహితురాలు దొరకటం నేను చేసుకున్న అదృష్టం గీత. ఇంత డబ్బు పేరు ఉండి కూడా నువ్వు నన్నెప్పుడూ మర్చిపోలేదు అంటూ శిశిర ఎంతో సంతోషంగా ఉంది. అప్పుడు గీత తను తెచ్చిన కవర్లో నుండి ఒక క్లాత్ తీసి శిశిరకి చూపిస్తూ, శిశిర, ఇదిగో, ఇది చూసావా? ఈ క్లాత్ ని ఉపయోగించి ఏదైనా మంచి డ్రెస్ కుడతావా? నాకొక ఫంక్షన్ ఉంది, అప్పుడు వేసుకొని వెళ్ళాలి. నీకు వీలుంటేనే కుట్టు, లేదంటే వద్దు. గీత, నీకు నేనెన్నిసార్లు చెప్పాను, ఎన్ని పనులున్నా కూడా నీకంటే అవేం ఎక్కువ కాదు. 2 రోజుల్లో నీకు మంచి డ్రెస్ కుట్టిస్తాను. నాకు తెలుసు శిశిర, నేనంటే నీకెంత ఇష్టమో. నేను మళ్ళీ 2 డేస్లో వస్తాను అని చెప్పి గీత కార్లో వెళ్ళిపోయింది.
శిశిర గీత ఇచ్చిన క్లాత్ ని బాగా అబ్జర్వ్ చేసి కుట్టడం మొదలెట్టింది. ఫ్రెష్ లుక్ కోసం అన్ని చిన్న చిన్న గులాబీ పూలు పెట్టి అవి తొందరగా వాడిపోకుండా ప్రతి దారపు పోగులో కొంత మట్టుండేలా, నీళ్లు చల్లితే ఆ గులాబీ పువ్వు ఫ్రెష్ గా ఉండేలా చాలా బాగా ఆలోచించి కష్టపడి కుట్టింది. అప్పుడే భవానీ, శ్వేత శిశిర దగ్గరికి వెళ్లారు. అక్కా, నా పెళ్ళుందని తెలుసు కదా, నా డ్రెస్ కుట్టవా అని భవానీ అడగ్గా శిశిర నవ్వుతూ, నాకు తెలుసు భవానీ నీ పెళ్లి గురించి, ఈ ఒక్కరోజు ఆగు, రేపు నీ డ్రెస్సే కుడతాను అని మాటిచ్చింది. అప్పుడు శ్వేత శిశిర కుడుతున్న ఆ డ్రెస్ ని చూసి, వావ్ అక్కా, ఈ డ్రెస్ ఎంత బాగుందో అసలు, ఇది నాకు అమ్ముతారా అంటూ ముందు వెనక ఏం ఆలోచించకుండా అడిగింది. అప్పుడు శిశిర, అయ్యో, ఇది నేను మా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను, ఇది ఇవ్వటం కుదరదు, కావాలంటే మీకు వేరే ఏదైనా చేసిస్తాను. నాకు ఇలాంటిది మళ్ళీ కుట్టిస్తారా? అయ్యో లేదు, నేను మా ఫ్రెండ్కి మాటిచ్చాను, తనకి కుట్టించిన డ్రెస్లా మరెవ్వరి డ్రెస్ కుట్టివ్వను అని, కావాలంటే వేరేలా కుట్టిస్తాను, నాకిప్పుడు చాలా పనుంది, మీరు రేపు రండి అని చెప్పి వాళ్లను పంపించేసింది. శిశిర డ్రెస్ కుట్టడం మొదలెట్టింది. మరుసటి రోజు ఉదయం గీత మళ్లీ కారులో వచ్చింది. గీతని చూడగానే శిశిర ఎంతో సంతోషంగా దగ్గరికెళ్ళి, రా గీత, నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను చెప్పిన డ్రెస్ కుట్టావా? నువ్వు అడిగాక నేను చెయ్యకుండా ఉంటానా చెప్పు, ఇదిగో అంటూ తను కుట్టిన గులాబీ పూల డ్రెస్ చూపించి దాని ప్రత్యేకత గురించి చెప్పింది. అది విన్న గీత ఆశ్చర్యపోతూ, వావ్ శిశిర, యు ఆర్ సో గ్రేట్, ఎంత బాగుందో ఈ డ్రెస్ అంటూ కొంత డబ్బు తీసి శిశిరకివ్వగా, గీత, నీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఈ డ్రెస్ కుట్టింది ఈ డబ్బు కోసం కాదు, నీ కోసం, నాకు నీ స్నేహం చాలు, ఈ డబ్బే మొద్దు అంటూ శిశిర కన్నీరు పెట్టుకుంది. తర్వాత గీత ఆ డ్రెస్ తీసుకుని వెళ్లిపోయింది. అలా ప్రతిసారి గీత రావటం, గీత కోసం ఏదో ఒక డ్రెస్ డిజైన్ చేసివ్వటం ఇలా జరుగుతూ ఉంది. ఒకరోజు భవానీ ఫ్రెండ్ అయిన శ్వేత, భవానీ, నేను ఫ్యాషన్ షోకి వెళ్తున్నా, నువ్వు వస్తావా? అవునా, వస్తానే, ఎప్పుడు? ఇదిగో ఇప్పుడే, పద అంటూ శ్వేత భవానీని తీసుకుని ఫ్యాషన్ షోకి వెళ్ళింది. అక్కడ గీత శిశిర డిజైన్ చేసి ఇచ్చిన గులాబీ పూల డ్రెస్ వేసుకుని ర్యాంప్ వాక్ చేస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. భవానీ, ఆ డ్రెస్ మన శిశిర కుట్టింది కదా? అవును శ్వేత. అంతేకాదు, సిటీ నుండి ఎప్పుడూ మీ ఊరికొచ్చేది ఈవిడే అని మాట్లాడుకుంటుండగా గీత మైక్ తీసుకుని, నేను ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి 1 నెల రోజులు చాలా కష్టపడ్డాను. ఈ గులాబీ పూలు చూసారా, ఇవెప్పుడూ వాడిపోవు అంటూ శిశిర చెప్పిన మాటలే చెప్తుంది. ఆ మాటలు విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ డ్రెస్ డిజైన్ కి గాను గీత బెస్ట్ డిజైనర్ అవార్డుతో పాటు 10 లక్షల బహుమానం కూడా అందుకుంది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, భవానీ, పాపం ఆ శిశిర స్నేహం ముసుగులో తనని వాడుకుంటూ తను డిజైన్ చేసిచ్చిన వాటిని గీతే చేసినట్టుగా చెప్పుకుంటూ పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అని పేరు తెచ్చుకుంటుంది. ఈ విషయం మనం వెంటనే శిశిరాకి చెప్పాలి అంటూ వాళ్ళిద్దరూ బయలుదేరారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఏంటండి, ఫ్రిడ్జ్ లో అసలు ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదు? అబ్బబ్బా, మార్నింగ్ నుండి ఏంటే నీ గొడవ? అది లేదు, ఇది లేదు, అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు అంటూ కాళ్ళు కళ్ళు రెండూ ఒక చోట ఆగట్లేదు నీకు. వీటికి తోడు ఆ నోరొకటి, మార్నింగ్ నుండి ఒకటే నస. అడిగిందే అడగడం, కొంచెమైనా ఆగు. ఎలాగుతానండి అసలు? మనం అప్పుడెప్పుడో నా పెళ్ళైన వెంటనే అమెరికా వెళ్ళాం. తర్వాత ఇండియాకొచ్చి 2 సంవత్సరాలు గడిచినా కూడా మా ఇంట్లో వాళ్ళని చూడనే లేదు. ఇప్పుడు లేక లేక నా చెల్లి ఇంటికొస్తుంటే తనకి అన్ని సౌకర్యాలు ఇవ్వద్దు? వచ్చిన తరువాత మీ చెల్లిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవే అంటూ భాస్కర్ గీత చేస్తున్న హడావిడిని చూసి నవ్వుకుంటున్నాడు. ఆ తరువాత గీత ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్స్ అన్ని పెట్టింది. తర్వాత కొంత సమయానికి ఇంటి కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది మీ చెల్లె అనుకుంటా, వెళ్ళి చూడు. గీత ఎంతో సంతోషంగా వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా గీత చెల్లి అయిన వాణి ఆయాసంగా నిలబడి చేతిలో బ్యాగ్లు పట్టుకుని ఉంది. అబ్బబ్బా, ఏంటక్కా ఇంత పైనుంటున్నారా మీరు? అసలే బయట ఎండాకాలంతో వేడి వల్ల చచ్చిపోతున్నానంటే ఇక్కడ మెట్లెక్కలేక చచ్చిపోయాననుకో. అదేంటే, మెట్లెక్కేందుకొచ్చావు? లిఫ్ట్ ఉందిగా. అమ్మో, నాకు భయం అక్క అలాంటివి ఎక్కాలంటే. ఎక్కిన తర్వాత మధ్యలో ఆగిపోతే అమ్మో నేనెక్కను
అంత భయం ఎందుకే, సరే ఉండు వాటర్ తీసుకొస్తాను అంటూ గీత కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడే భాస్కర్ ఒక పెద్ద బకెట్లో ఉన్న నీళ్లని కింద పోస్తున్నాడు. అది చూసిన వాణి, ఏంటి బావా నీళ్ళన్నీ అలా కింద పోస్తున్నావేంటి? ఏం లేదు వాణి, స్నానం చేద్దామనుకున్నాను, కానీ వాటర్లో వెంట్రుకలున్నాయి, అందుకే పారబోస్తున్నాను. భాస్కర్ మాటలకి వాణి ఆశ్చర్యపోయి, ఏంటి బావా వెంట్రుకలున్నాయని అన్ని నీళ్లు పారబోసావా? బకెట్ వాటరే కదా వాణి, అయినా మా అపార్ట్మెంట్కి పెద్దగా వాటర్ ప్రాబ్లం అంటూ ఏం లేదులే. ఒకవేళ ఉన్నా కూడా 1000 రూపాయలు పెడితే చాలు, పెద్ద వాటర్ ట్యాంక్ వస్తుంది. అలా అని ఇన్ని నీళ్లు వేస్ట్ చేస్తారా అని వాణి బాధపడుతూ ఉండగా ఈలోపు గీత ఫ్రిడ్జ్లో నుండి చల్లని నీళ్లున్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాణికిచ్చింది. వాణి ఆ బాటిల్ పట్టుకొని, అక్క ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. చల్లగా ఉన్నాయా? నేను చూసుకోలేదు. అయినా ఈ ఎండాకాలంలో ఈ మాత్రం కూల్ వాటర్ తాగకపోతే ఎలా అంటూ గీత వాటర్ బాటిల్ తీసుకెళ్లి అందులో ఉన్న నీటిని సింక్లో పోస్తుంది. అది చూసిన వాణి, అక్క ఏం చేస్తున్నావక్కా? నువ్వే కదా చెప్పావు నీళ్లు బాగా చల్లగా ఉన్నాయని, అందుకే సగం నీళ్లు తీసేసి హాట్ వాటర్ పోస్తాను. అందుకోసం సగం నీళ్లు అందులో పారబోయడం ఎందుకు? ఇంకో బాటిల్లో పోయొచ్చు కదా. వాణి, ఇదేమైనా బంగారమా చెప్పు? నీళ్లే కదా. సరేరా తిందాం, ఆ తర్వాత సాయంత్రం నిన్నొక చోటుకి తీసుకెళ్తాను, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు అంటూ గీత తన చెల్లి వాణితో కలిసి తినేసి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అలా కొంత సమయం తరువాత, వాణి రెడీ అయ్యావా? లేట్ అవుతుంది, తొందరగా రా. అక్క ఇదిగా వస్తున్నా అని వాణి చకచకా రెడీ అయి వచ్చేసి ఇద్దరూ కలిసి పార్కింగ్ లో ఉన్న వాళ్ల కార్ దగ్గరికి వెళ్లగా భాస్కర్ ఒక పెద్ద పైప్తో నీళ్లన్నీ వృధా చేస్తూ కార్ని వాష్ చేస్తున్నాడు. అబ్బా, మీరు మళ్ళీ కార్ని వాష్ చేస్తున్నారా? చూడు వాణి, మీ బావ 2 రోజులకు ఒకసారి ఇలా వాష్ చేస్తూనే ఉంటాడా కార్ని. గీత, నీకు తెలుసు కదా కార్ మీద చిన్న మరకున్నా కూడా నాకు నచ్చదని. సరే సరే తొందరగా పదండి. అలా అందరూ కలిసి కార్లో ప్రయాణించి ఒక ప్రదేశానికి వెళ్లారు. అక్క మనం ఎక్కడికొచ్చాం? సర్ప్రైజ్ అంటూ గీత వాణిని ఒక పెద్ద బంగ్లాలోకి తీసుకెళ్ళింది. అక్కడ చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అందులో చాలా మంది స్విమ్ చేస్తున్నారు. చూసావా వాణి, ఇదిగో ఇదే ఈ సిటీలో పెద్ద స్విమ్మింగ్ పూల్. మనం చిన్నప్పుడు చెరువులో ఈత కొట్టేవాళ్లం, గుర్తుందా? అలాగే సిటీలో ఇదే పెద్ద చెరువు. అంత పెద్ద స్విమ్మింగ్ పూల్లో అందరూ స్విమ్ చేస్తుంటే వాణి ఆశ్చర్యంగా చూస్తుంది. అక్క ఇంకెందుకు ఆలస్యం, ఈత కొడదాం పదా. ఉండు వాణి, వాళ్ళందరూ ఈ నీటిలోనే స్విమ్ చేశారు, మళ్ళీ మనం ఆ నీటిలో ఎలా స్విమ్ చేస్తాం చెప్పు? అయితే ఇప్పుడు మనం స్విమ్ చేయమా? ఆవేశపడకు చెల్లి, ఇప్పుడు ఈ నీళ్లన్నీ చేంజ్ చేస్తారు. వాణి చూస్తుండగానే స్విమ్మింగ్ పూల్లోని వాటర్ అంతా పైప్ నుండి బయటికి వెళ్లిపోయి నిమిషాల్లోనే మళ్లీ ఫ్రెష్ వాటర్తో స్విమ్మింగ్ పూల్ నిండిపోయింది. అది చూసిన వాణి, అక్క ఇప్పుడు ఆ నీళ్లన్నీ ఎట్టుపోయాయి? ఎక్కడికంటే డ్రైనేజ్లోకి పోతాయి. అంటే అన్ని నీళ్లు వేస్ట్ అయిపోయినట్టేనా? అయినా ఏంటే వచ్చినప్పటి నుండి చూస్తున్నా నీళ్లు వేస్ట్ అవుతున్నాయంటూ తెగ బాధపడిపోతున్నావేంటి? రా స్విమ్ చేద్దాం. నేను రానక్క, తెలిసి తెలిసి నేను ఇన్ని నీళ్లు వేస్ట్ చెయ్యను అని చెప్పి కార్లో వెళ్లి కూర్చుంది. దాంతో గీతకి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తుంది. తర్వాత కొన్ని రోజులు కూడా వాణి అక్కడ ఉండలేక, అక్క నేను ఊరెళ్ళిపోతాను, నేనిక్కడ ఉండలేను. అదేంటే ఉన్నపలంగా ఊరెళ్తానంటున్నావు? సరే ఎలాగూ ఎండాకాలమేగా, మేం కూడా వస్తాం ఊరికి, నేను కూడా ఊరు చూసినట్టుంటుంది. అలా అందరూ కలిసి కారులో వాణి ఊరైన వీరాపురంకి వచ్చారు. వాళ్ళు ఊరిలోకి వెళ్తుంటే చాలా మంది నెత్తిన బిందెలు పెట్టుకుని మోస్తూ వెళ్తున్నారు. అది చూసిన భాస్కర్, ఏంటి వాణి, ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కడికెళ్తున్నారు బిందెలలా మోసుకుంటూ? అసలే ఇది ఎండాకాలం కదా బావా, తాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి ఊరు బయట ఉన్న మంచినీళ్ల బావి దగ్గరికి వెళ్తున్నారు. వాట్? అదేంటి, ఆఫ్టర్ ఆల్ నీళ్ల కోసం ఊరు బయటికి వెళ్లాలా అంటూ గీతా భాస్కర్ ఇద్దరూ నవ్వుకుంటున్నారు. వాణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. వాణి ఏంటే, కనీసం బాత్రూంలో వాటర్ ట్యాప్ కూడా పెట్టించుకోలేదు? సర్లే, నేను బాగా అలసిపోయాను, ఇప్పుడు స్నానం చెయ్యాలి, లేదంటే నాకు నిద్ర పట్టదు, తొందరగా స్నానానికి నీళ్లు పెట్టు. వాణి ఒక బకెట్ నీళ్లని వాష్రూంలో పెట్టింది. అది చూసిన గీత, వాణి ఏంటే ఈ నీళ్లు, నాకు కాళ్ళు కడుక్కోవడానికి కూడా సరిపోవు, వీటితో నేను స్నానం చెయ్యాలా? అక్క ఇక్కడ రోజుకి ఒకేసారి స్నానం చెయ్యాలి, అది కూడా ఒక్క బకెట్తోనే స్నానం చెయ్యాలి,
నీ సిటీలో లాగా ఇక్కడ బకెట్ల కొద్ది నీళ్లతో స్నానం చేయటం కుదరదు అని వాణి కోపంగా చెప్పింది. వాణి మాటలు గీతకి అర్థం కాక ఆ నీటితోనే స్నానం చేసింది. మరుసటి రోజు ఆ ఊళ్ళోని వాళ్ళంతా ఆ ఊరి గ్రామదేవత ముందు నిలబడి, అమ్మా గంగమాత, మమ్మల్ని కరుణించి వర్షం కురిపించు తల్లి. ఈ సూర్యుడు భూమిలో ఉన్న నీళ్లని తాగేశాడు. ఇప్పుడు మేం తాగడానికి కాదు, పొలం పనులు చేసుకోవడానికి కూడా చుక్క నీళ్లు లేవు. మా మీద దయుంచి వర్షం కురిపించు తల్లి. అలా ఊరి వాళ్ళందరూ మొక్కులు చెల్లిస్తున్నారు. ఏంటి వాణి, కనీసం ఊళ్ళో తాగడానికి కూడా నీళ్లు లేవా? నీకులాగా 1000 రూపాయలు పెడితే ఎక్కడి నుండైనా తీసుకొచ్చి పోసే వాటర్ ట్యాంకులు మాకు లేవక్కా. మీరు సరదాగా ఈతలు కొట్టడానికి ఉండే నీళ్లు, గుప్పెడు గింజలు పండించుకోవడానికి కూడా మా భూమిలో నీళ్లు లేవు అంటూ తన అక్కని బావని ఊరంతా తిప్పుతూ నీళ్ల కోసం వాళ్ళు పడే కష్టాలు చూపిస్తుంది. చూడక్కా, మీరు బాటిల్లో వాటర్ ఎక్కువ కూలున్నాయని సగం నీళ్లు పారబోస్తారు. కానీ ఆ సగం నీళ్ల కోసమే మేమెన్నో కిలోమీటర్లు నడవాలి చూడు. బావా, 2 రోజులకొకసారి కార్ని కడగకపోతేనే నీకు నచ్చదు. అలాంటిదిక్కడ 2-3 రోజులకొకసారైనా కడుపు నిండా నీళ్లు తాగితే బాగుండు అనుకుంటుంటాం అంటూ వాణి నీళ్ల కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు చెప్తుంది. అప్పుడు గీతాకి వాళ్ళు ఎన్ని నీళ్లని వృధా చేస్తున్నారో అర్థమైంది. వాణి, నాకిప్పుడు అర్థమైందే నువ్వెందుకంతలా మా మీద కోప్పడ్డావో. ఇన్నాళ్ళు మేమెన్నో డబ్బులు సంపాదించి చాలా ఎంజాయ్ చేశాం. ఇక నుండి ఇలా నీళ్ల కోసం కష్టపడే ఊళ్ళకి సాయం చేయడానికి చూస్తాం అని చెప్పి అప్పటి నుండి గీత ఇంకా భాస్కర్ ఇద్దరూ కలిసి చాలా గ్రామాలలో వాటర్ ట్యాంకులు కట్టిస్తూ సిటీలో నీళ్లని ఎలా పొదుపుగా వాడాలో అందరికీ చెప్పటం మొదలెట్టారు.